గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. లాస్ట్ వీడియోలో మనము ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో 5th యూనిట్ దాంట్లో ఎఫ్డిఐ గురించి, ఓకే, వాట్ ఆర్ ద బెరియర్స్ ఆఫ్ ఎఫ్డిఐ, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫ్డిఐ, వాట్ ఆర్ ద స్ట్రాటజీస్ ఆఫ్ ఎఫ్డిఐ, అట్లానే బెనిఫిట్స్ కాస్ట్ కంట్రీకి ఏముంటుంది, ఓకేనా, హోమ్ కంట్రీకి బెనిఫిట్స్ ఏముంటాయి, వాట్ విల్ బీ ద కాస్ట్ ఫర్ హోస్ట్ కంట్రీ అండ్ హోమ్ కంట్రీ అనేది డిస్కస్ చేసాం. అది కాకుండా వీ హ్యావ్ ఆల్సో డిస్కస్డ్ అబౌట్ వేరియస్ థియరీస్ ఆఫ్ ఎఫ్డిఐ, అది కూడా మనం దాంట్లో కవర్ చేసుకున్నాం. ఈరోజు మనం ఇంటర్నేషనల్ క్యాపిటల్ బడ్జెటింగ్ గురించి మనం డిస్కస్ చేసాం. సో ఇంటర్నేషనల్ క్యాపిటల్ బడ్జెటింగ్లో సేమ్ ఇది కూడా సిమిలర్గా యాజ్ ఇట్ ఈస్ వాట్ యూ హ్యావ్ స్టడీడ్ ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, సేమ్ కాన్సెప్టే ఉంటాయి ఇక్కడ కూడా. కాకపోతే ఇది మనం ఇంటర్నేషనల్ లెవెల్లో చూస్తాం. సో కొన్ని పారామీటర్స్ అనేది దీంట్లో కన్సిడర్ చేయాల్సి వస్తుంది. లైక్ ఎగ్జాంపుల్ ఎక్స్చేంజ్ రేట్ అనేది, ఓకేనా, యాజ్ ఇట్ ఈస్ సేమ్ మనం ఇంతకుముందు మనం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో నేర్చుకున్న సేమ్ క్యాపిటల్ బడ్జెటింగ్ ఏముంటుందో అదే సేమ్ కాన్సెప్ట్స్ అనేది అవే టూల్స్ని మనం ఇక్కడ వాడుకుంటాం. లైక్ ఎగ్జాంపుల్ పీబీపీ అని, ఓకేనా, అట్లానే మనకు ఎన్పివి, ఐఆర్ఆర్, ఏఆర్ఆర్ ఇట్లాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇక్కడ కూడా మనం యూజ్ చేసుకుని డెసిషన్ తీసుకోవచ్చు అన్నమాట. సో అవన్నీ కాన్సెప్ట్స్లో మనం డీటెయిల్గా వెళ్ళలేము ఇప్పుడు, ఎందుకంటే అవన్నీ కూడా మనం ఇక్కడ స్ట్రాటజిక్ ఎస్ఐఎఫ్డిలో కూడా మీరు నేర్చుకుంటున్నారు, యాజ్ ఇట్ ఈజ్ మీరు ఎఫ్ఎంలో కూడా ఆ సేమ్ కాన్సెప్ట్స్ అనేది నేర్చుకున్నారు మీరు. సో అవన్నీ ఏంటి అంటే మనం ఎప్పుడు కూడా ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాము ఫర్ ఎ లాంగ్ టర్మ్. అప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మనం ఆ ఇన్వెస్ట్మెంట్ని అనలైజ్ చేస్తాం. ఈ ఇన్వెస్ట్మెంట్ చేసేది మనకు బెనిఫిటబులా కాదా అనేది దాన్ని కనుక్కోవడానికి మనం కొన్ని వరకు టూల్స్ని వాడుతాం. ఆ టూల్స్లో పీబీపీ అని, ఓకేనా, అట్లనే ఎన్పివి అని, ఐఆర్ఆర్ అని, ఏఆర్ఆర్ అని, పిఐ అని ఇట్లాంటి టూల్స్ ఉన్నాయి. ఇంకా ఎస్ఐఎఫ్డిలో మీరు కొత్త అడ్వాన్స్ టూల్స్ గురించి కూడా నేర్చుకుంటున్నారు. లైక్ ఆర్ఏడిఆర్ అని, సర్టెనిటీ ఈక్వివలెంట్ అప్రోచ్ అని, డెసిషన్ ట్రీ అనాలిసిస్ అని, అట్లనే మీరు మనం ఏంటి అంటే ప్రాబబిలిటీ అప్రోచ్లో త్రూ కూడా మీరు నేర్చుకుంటున్నారు. అట్లనే మీరు ఏంటి అంటే సిమ్యులేషన్ అనాలిసిస్ అనేది, ఇట్లాంటి వేరే కొత్త టూల్స్ని కూడా ఎట్లా యూజ్ చేసి మనం డెసిషన్ తీసుకోవచ్చు అనేది మీరు నేర్చుకున్నారు. దాంట్లో ఇంకో టూల్ కూడా మీరు ఆర్ఐడిఆర్, మాకే రిస్క్ అడ్జస్టెడ్ డిస్కౌంట్ రేట్ మెథడ్ కూడా మీరు యూజ్ చేసుకొని కూడా నేర్చుకుంటారు. ఇవన్నీ టూల్స్ని కూడా మనం ఎక్కడైనా ఇంటర్నేషనల్ లెవెల్ పైన, ఓకేనా, మన బిజినెస్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్ పైన ఉంటే దాన్ని కూడా మనం యూజ్ చేసుకుంటూ మనం చేయొచ్చు. సో ఈరోజు మనం ఈ వీడియోలో కొంతవరకు ప్రాబ్లమ్స్ని మనం కవర్ చేసాము. ఈ ప్రాబ్లమ్స్ అనేది కూడా నేను ఒక సిరీస్ నుంచి తీసుకున్నాను. మీకు తెలిసిన విషయమే, నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్గా టెక్స్ట్ బుక్స్ ఏమి అవైలబుల్ లేవు. కొంతవరకు మెటీరియల్ స్టూడెంట్స్ అనేది తీసుకున్న ఆ మెటీరియల్నే మేము మీ ముందు పెట్టుకున్నాను. సో దట్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని, సో దట్ ఇట్ క్యాన్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. కాన్సెప్ట్ మీకు అర్థమైపోతే మీకు ఈజీ ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ ప్రాబ్లమ్స్ని మిమ్మల్ని మీకు చేద్దామని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం ఇక్కడ చూస్తే, క్యాలిక్యులేట్ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. ఈ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి మీరు రేట్ ఆఫ్ రిటర్న్ని మీరు కనుక్కోమని చెప్పిండు. ఒకటి ఆర్ఎఫ్ ఇచ్చిండు, రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్, అది 4% ఉంది. ఇంకొకటి బీటా ఆఫ్ రిస్క్ 1.4 times ఉంది, ఓకేనా. సో ఇక్కడ మనకు రెండు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. ఒకటి రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్ ఇచ్చిండు 4%, ఇంకొకటి బీటా ఇచ్చిండు. రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్ దాన్ని మనం ఆర్ఎఫ్ అని రిప్రజెంట్ చేస్తాం, ఆర్ఎఫ్తో రిప్రజెంట్ చేస్తాము, ఓకేనా. అదే రేట్ ఆఫ్ రిటర్న్ని మనం ఆర్ అనుకోవచ్చు, ఇక్కడనే ఆర్ అని రాసాము, ఓకేనా. సో మీరు ఆర్ఆర్ఆర్ అంటే కూడా రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ అనుకుంటాం, లేకుంటే ఆర్ అనే కూడా మీరు మెన్షన్ చేయొచ్చు, రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్. సో రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్, ఆర్ఎఫ్ ప్లస్ ఆర్పి అనమాట, ఓకేనా. రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్ ప్లస్ రిస్క్ ప్రీమియం అనమాట. ఈ రెండుని మనం యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటి, రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది మనకు వచ్చేస్తుంది. అయితే రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఏంటి అంటే, ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా కానీ దాంట్లో రిస్క్ అనేది 0 ఉంటుంది, ఓకేనా. రిస్క్ అనేది 0 ఉంటుంది, ఏ రకమైన రిస్క్ ఉండదు, ఓకేనా. ఓన్లీ మనీ పెట్టినందుకు మనకు దానికి ఆ టైం ఎంతవరకు, ఆ టైంని కంపన్సేట్ చేయడానికి మనకు కొంతవరకు రిటర్న్స్ వస్తాయో అట్లాంటి రిటర్న్స్ని మనం ఏమంటాం, రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్ అంటాం. లైక్ ఎగ్జాంపుల్ మనం బ్యాంక్లో గవర్నమెంట్ బ్యాంక్లో సేవింగ్లో పెట్టామనుకోండి, ఓకేనా, మనకు ఏదో 5%, 4%, 5-6% వస్తుందో అట్లాంటివి మనం ఏమంటాం, రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్ అని అనుకుంటాం.
మోస్ట్లీ రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్ ఏంటి అంటే ట్రెజరీ బిల్స్ పైన వచ్చే ఇంట్రెస్ట్ అమౌంట్ ఉంటుందో, ఏ డిస్కౌంట్ అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్నే మనం ఏంటి అంటే వీ విల్ కన్సిడర్డ్ యాజ్ ఎన్ రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది మనం కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే అది టోటల్గా సెక్యూర్డ్ ఉంటుంది, ఓకేనా, ఫుల్లీ సెక్యూర్డ్ ఉంటుంది, ఓకే, 100% సెక్యూర్డ్ ఉంటుంది, దాంట్లో ఏ రకమైన రిస్క్ ఉండదు. అట్లాంటి మనం ఏమంటామంటే వీ విల్ టేక్ ఇట్ యాజ్ ఎన్ బట్ రిస్క్ ఫ్రీ రిటర్న్. ఇక్కడ వాడు రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 4% ఇచ్చాను. అట్లనే బీటా ఆఫ్ రిస్క్ ఎంత అన్నాడు, 1.4 times అన్నాడు, ఓకేనా. అంటే మనం రిస్క్ అనేది మన కంపెనీది ఎంత ఉందంటే 1.4 times ఉందన్నమాట. దానికైనా కానీ 1.4 times ఎక్కువ ఉంది అనమాట. సో దీన్ని కనుక్కోవడానికి మనకు రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ కనుక్కోవడానికి మనకు ఆర్ఎఫ్ కావాలి, ఆర్పి కావాలంటే రిస్క్ ప్రీమియం అనమాట. రిస్క్ ప్రీమియం అంటే ఏంటి అంటే మనం ఎక్కువ రిస్క్ని తీసుకున్నందుకు మనకు కొంతవరకు కంపెన్సేట్ చేయాలా లేదా చేయాలి. ఇప్పుడు మనం చూస్తే ఏ పని అయినా కానీ రిస్క్ లేదనుకోండి వాళ్ళకి ఏంటి పే కూడా తక్కువ ఉంటుంది, రివార్డ్ కూడా తక్కువ ఉంటుంది. ఏ పనిలో రిస్క్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి రివార్డ్ ఎక్కువ ఉంటుంది. అంటే మనం రిస్క్ తీసుకున్నందుకు మనకు ప్రీమియం రావాలా లేదా కొంతవరకు రివార్డ్ ఎక్స్ట్రా రావాలా లేదా రావాలి. సో ఇక్కడ మనకు రిస్క్ ఎంత ఉంది అంటే 1.4 times ఉంది అనమాట. సో 1.4 times ఉంది అంటే మార్కెట్తో కంపేర్ చేస్తే మనకి ఎంత ఉంది, 1.4 times ఉంది అనమాట. సో అప్పుడు ఆర్పిని మనం ఎట్లా కనుక్కుంటామంటే రిస్క్ ప్రీమియం అంటే ఆర్ఎఫ్ ఇంటూ బీటా అనమాట. ఆర్ఎఫ్ ఇంటూ బీటా అంటే ఆర్ఎఫ్ ఎంత ఉంది మనకు 4, బీటా ఎంత ఉంది 1.4 times. టోటల్ ఎంత రావాలి మనకు 5.6%. అంటే ఇది 4 అనేది నార్మల్గా మనం టైం స్పెండ్ చేసినందుకు 4% వస్తుంది, ఓకేనా. అది కాకుండా మనం ఎక్కువ రిస్క్ తీసుకున్నందుకు మనకి ఎంత రావాలి, మనం అనుకుంటున్నాము 5.6 రావాలి. ఈ బీటా అనేది రిస్క్ అనమాట, ఓకేనా. 5.6 అనేది పర్సెంటేజ్ ఎక్స్ట్రా రావాల్సింది. సో టోటల్గా మనకు ఎంత రావాలి, రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ మనం ఎంత రావాలి, 4% నార్మల్లే రిస్క్ ఫ్రీ రిటర్న్ ప్లస్ ఆర్పి మనం ఎక్కువ రిస్క్ తీసుకున్నందుకు మనకి ఎంత రావాలి 5.6. అంటే ఓవరాల్ మనకి ఎంత రావాలి 9.6%. అంటే మనకి ఇప్పుడు నా రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఏమంత ఉంటుంది 9.6%. దీనికైనా కానీ నాకు తక్కువ వచ్చింది అనుకోండి నేను దాన్ని యాక్సెప్ట్ చేయను, దీనికైనా కానీ నాకు ఎక్కువ వచ్చింది అనుకోండి నేను యాక్సెప్ట్ చేస్తాను, ఈక్వల్ వచ్చినా కానీ నేను యాక్సెప్ట్ చేస్తాను అనమాట. సో ఏ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకుంటున్నప్పుడు నా రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఏముంది అనేది నేను కనుక్కుంటాను. దానికి రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్ నేను ఏ రకమైన రిస్క్ తీసుకోకుండా నాకు వచ్చే రిటర్న్స్ ఎంత ఉంది నేను ఫస్ట్ కనుక్కుంటాను. దాన్ని కనుక్కోవడానికి నేను ఏం చేస్తాను, ట్రెజరీ బిల్స్ని, బాండ్స్ని, దానిపైన వచ్చే ఇంట్రెస్ట్ ఎంత నడుస్తుంది, ఇప్పుడు ప్రజెంట్ ఇంట్రెస్ట్ ఏముంది, లేకుంటే ఒక 10 సంవత్సరాలు తీసుకొని దానికి యావరేజ్ చేసుకొని ఓకే ఇంత రావాలి అని నేను కనుక్కుంటాను, ఓకేనా. సో దాని తర్వాత నేను ఎంతవరకు నా ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంత రిస్కీ ఉంది అనేది చూసి నేను బీటాను కనుక్కుంటాను, ఓకేనా. బీటాను కనుక్కొని ఆర్పిని బీటాతో నేను ఏం చేస్తాను ఆర్పిని కనుక్కుంటాను. సో ఆర్పితో ఆ వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకొని ఓవరాల్ నాకు రిక్వైర్డ్ రిటర్న్ ఎంత రావాలి అనేది నేను ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ సింపుల్గా ఇంకోసారి చూడండి సొల్యూషన్, రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆర్ఆర్ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ఎఫ్ ప్లస్ ఆర్పి. ఓకే, ఆర్ఎఫ్ అంటే ఏంటి, రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్. ఆర్పి అంటే ఏంటి, రిస్క్ ప్రీమియంని కనుక్కోవాలంటే ఏం చేయాలి, ఆర్ఎఫ్ ఇంటూ బీటాతో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఆర్ఎఫ్ ఎంత ఉంది 4, బీటా ఎంత ఉంది 1.4 times, టోటల్ ఎంత వచ్చింది 5.6% వచ్చింది. అప్పుడు రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, ఆర్ఎఫ్ ప్లస్ ఆర్పి. ఆర్ఎఫ్ ఎంత ఉంది 4%, ఆర్పి మనం కనుక్కున్నాం కదా 5.6, టోటల్ ఎంత ఉంది 9.6. అంటే ఇప్పుడు నా రిక్వైర్మెంట్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత ఉంది 9.6% అనమాట. ఇప్పుడు నేను ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ నాకు ఎంత రావాలి, మినిమం రిటర్న్ 9.6. దానికైనా తక్కువ వచ్చింది అనుకోండి నేను యాక్సెప్ట్ చేయను, రిజెక్ట్ చేస్తాను. దానికన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి నేను యాక్సెప్ట్ చేస్తాను అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ an American MNC is contemplating to set a manufacturing plant in India which involves an investment outlay of 50 million. An additional working capital requirement amount to rupees 5 million. The incremental CFATs are expected to be rupees 17 million for 5 years. The fifth year it is expected to generate an additional cash flow of 15 million on account of sale of plant and release of working capital. Okay, the set exchange rate, the recent exchange rate is 45 per dollar. The exchange rate for the relevant 5 years period of the project will be as follows. This is exchange rate for the first year, second year, third year, fourth year, fifth year. Assume that the US MNC has not been exporting the product to India. The required rate of return on repatriated dollar is 15%.
Can you advise the MNC regarding the financial viability of the project? సో ఇక్కడ మనం ఏంటి అంటే డెసిషన్ ఇవ్వాలి, ఏంటి అని ఈ కంపెనీ అనేది స్టార్ట్ చేయొచ్చా లేదా అనేది. ఒక అమెరికన్ కంపెనీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఇండియాలో పెడదామనుకుంటుంది. దానికి ఎంతవరకు ఖర్చు వస్తుంది అంటే 50 మిలియన్ వరకు ఖర్చు అవుతుంది. రూపీస్లో ఉంది ఇది, ఓకేనా. రూపీస్ 50 మిలియన్ ఖర్చు అవుతుంది. ఇంకా అండ్ అడిషనల్ వర్కింగ్ క్యాపిటల్, అది కాకుండా కొంతవరకు అడిషనల్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఉంది. అది ఎంత ఉంది అంటే రూపీస్ 5 మిలియన్ అనమాట. ఇంకో 5 మిలియన్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇంక్రిమెంటల్ సిఎఫ్ఈటీస్ అంటే మనకు క్యాష్ ఫ్లో ఆఫ్టర్ ట్యాక్సెస్, ఓకేనా. సో ఇది మనం పెట్టుబడి పెట్టిన తర్వాత మనకు ఇంకో నెక్స్ట్ 5 ఇయర్స్లో మనకు ఎంత వస్తుంది అంటే 17 మిలియన్ వస్తుంది. రూపీస్ 17 మిలియన్ ఫర్ 5 ఇయర్స్. 5 ఇయర్స్ వరకు మనకి ఎంత వస్తుంది? 17 మిలియన్స్ వస్తుంది 5 ఇయర్. ద 5th ఇయర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు జనరేట్ అన్ అడిషనల్ క్యాష్ ఫ్లో ఆఫ్ 15 మిలియన్. కాకపోతే 5th ఇయర్లో ఏమవుతుందంటే ఇంకో 15,000 మిలియన్ అంటే 15 మిలియన్ అనేది ఎక్స్ట్రా వస్తుంది అనమాట. రూపీస్ 15 మిలియన్ అనేది 5th ఇయర్లో కొంచెం ఎక్స్ట్రా వస్తుంది అంటే సేల్ ఆఫ్ ప్లాంట్ అండ్ రిలీజ్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్. ద రీసెంట్ ఎక్స్చేంజ్ రేట్ ఈజ్ ఎంత ఉంది? 45% per dollar, ఓకేనా. రీసెంట్ ఎక్స్చేంజ్ రేట్ ఎంత ఉంది? 45 per dollar. ద ఎక్స్చేంజ్ రేట్ ఫర్ ద రిలివెంట్ 5 years ప్రాజెక్ట్ పీరియడ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ విల్ బి యాజ్ ఫాలోస్. ఇది ఏంటి? మనం ఎక్స్పెక్టెడ్ ఎక్స్చేంజ్ రేట్ అనమాట. ఫస్ట్ ఇయర్లో 36 మనం ప్రిడిక్ట్ చేస్తాము, సెకండ్ ఇయర్లో 37, థర్డ్ ఇయర్లో 38, ఫోర్త్ ఇయర్లో 39, 5th ఇయర్లో 40. ఇది మనం ఏంటి అంటే ప్రిడిక్ట్ చేసుకున్నాము, లేకుంటే మీకు ఇచ్చిండు అనమాట ఇవి ఎక్స్చేంజ్ రేట్ ఉండొచ్చు అనేది. ఇప్పుడు మనం ఏంటి, మనము ఏమన్నాడు వాడు, ఇంకోటి ఏమి ఇచ్చిండు? ద రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ రీపేరిటేటెడ్ ఈజ్ 15%, ఓకేనా. 15% రిక్వైర్డ్ రేట్ ఉంది. కెన్ యూ అడ్వైజ్ ద ఎంఎన్సీ రిగార్డింగ్ ద ఫైనాన్షియల్ విబిలిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఆర్ నాట్? సో ఇక్కడ ఫస్ట్ మనం చూడండి సొల్యూషన్ మనం ఇక్కడ చేస్తున్నాం. కాస్ట్ ఆఫ్ ద ప్లాంట్ ఎంత ఉంది? 5 మిలియన్, ఓకేనా. 5 మిలియన్. అడిషనల్ వర్కింగ్ క్యాపిటల్ ఎంత ఉంది? ఓకే, సారీ, కాస్ట్ ఆఫ్ ద క్యాపిటల్ ఎంత ఉంది? 50 మిలియన్ ఉంది. సారీ, 50 మిలియన్ ఉంది, ఓకేనా. ఓకే, అడిషనల్ వర్కింగ్ క్యాపిటల్ ఎంత ఉంది? 5 మిలియన్ ఉంది, ఓకేనా. 5 మిలియన్. టోటల్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత వచ్చింది? 50 మిలియన్ ప్లస్ 5 మిలియన్ అంటే 55 మిలియన్ అనేది మనకు ఇన్ రూపీస్ అనమాట. 55 మిలియన్ రూపీస్ ఉంది అనమాట, ఓకే. నెక్స్ట్ cash flow in terms of US dollar. Okay, cash flow in terms of US dollar. ఒకసారి చూడండి మీరు US dollar cash flows ఎంత ఉంది? 55 మిలియన్ డివైడెడ్ బై 36. సో ఇక్కడ మనం సొల్యూషన్లో చూస్తే ఇన్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంత ఉంది? 50 మిలియన్. అడిషనల్ వర్కింగ్ క్యాపిటల్ ఎంత ఉంది? 5 మిలియన్. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్, టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అయింది? 55 మిలియన్ అయింది, ఓకేనా. సో క్యాష్ అవుట్ఫ్లో మనం ఏం చేస్తామంటే US డాలర్స్లో కన్వర్ట్ చేస్తున్నాం. యాక్చువల్గా ఇది మనం 45 అనుకున్నాం, కానీ 45 కాదు, అది 36 per dollar ఉంది. ద రీసెంట్, ఓకేనా, రీసెంట్ ఎక్స్చేంజ్ రేట్ ఎంత ఉంది? రూపీస్ 36 per dollar. సో ఇక్కడ రూపీస్ 36 డాలర్ అంటే మన టోటల్ ఇండియన్ రూపీస్లో ఎంత ఉంది? ఓకేనా, 55 మిలియన్ ఉంది. 55 మిలియన్ డివైడెడ్ బై 36. సో ఇప్పుడు ఎన్ని డాలర్స్ అయింది? $1 lakh కాదు, 15,27,778 అనమాట, ఓకేనా. $15,27,778 అనమాట. ఇన్ని డాలర్స్లో కన్వర్ట్ అయింది. సో మనం ఇండియాలో ఎంత ఖర్చు చేయాల్సి వస్తుంది? మనం దానిపైన 55 మిలియన్ ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయాల్సి వస్తుంది? 50 మిలియన్ అనేది కాస్ట్ ఆఫ్ ద ప్లాంట్ ఉంది, 5 మిలియన్ అనేది వర్కింగ్ క్యాపిటల్ ఉంది. టోటల్గా ఎంత ఖర్చు అవుతుంది? 55 మిలియన్ ఖర్చు అవుతుంది. అప్పుడు ఎక్స్చేంజ్ రేట్, ఆ రీసెంట్ ఎక్స్చేంజ్ రేట్ ఎంత ఉంది? 36 ఉండే, ఓకేనా. 36 అంటే 55 మిలియన్ ఇండియన్ రూపీస్, ఓకేనా. 1 రూపీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 36. అంటే మనం ఎన్ని ఖర్చు చేస్తున్నాం డాలర్స్లో? $15,27,778 ఖర్చు చేస్తుంది అనమాట కంపెనీ, ఓకేనా. రైట్. ఇప్పుడు మనం ఏంటి అంటే ఇప్పుడు మనం CFATs అనుకుందాం. CFATs ఫర్ ద 1 to 5 years. ఇయర్స్ ఏముంది? 1, 2, 3, 4, 5. CFATs ఏముంది? 17 మిలియన్ 17 lakhs. అక్కడ ఎంత ఉండే? 17 మిలియన్, ఓకే. 17 మిలియన్. సెకండ్ ఇయర్ కూడా 17, థర్డ్ ఇయర్ కూడా 17, ఫోర్త్ ఇయర్లో 17, 5th ఇయర్లో ఎంత? 17 ప్లస్ ఇంకా మనకేముంది? 15 మిలియన్ ఎక్స్ట్రా వస్తుంది అని చెప్పారు, అవునా కదా. అడిషనల్ క్యాష్ ఫ్లో విల్ బి 15 మిలియన్. అంటే 17 + 15 ఎంత అవుతుంది? 32 మిలియన్. ఇది మనకు CFAT మనకు వచ్చేది.
కానీ ఇవన్నీ కూడా ఏంటి రూపీస్లో ఉంది. ఇప్పుడు మనం దేంట్లో కన్వర్ట్ చేయాలి, డాలర్స్లో కన్వర్ట్ చేయాలి. డాలర్స్లో కన్వర్ట్ చేయాలి అంటే ఎక్స్చేంజ్ రేట్ ఎంత ఉంది మనకి ఇచ్చిన్నాడు. ఓకే, ఫస్ట్ ఇయర్లో 36 ఉంటుంది, సెకండ్ ఇయర్లో 37, థర్డ్ ఇయర్లో 38, ఫోర్త్ ఇయర్లో 39.3382, ఫిఫ్త్ ఇయర్లో 40.5183. సేమ్ ఇవే కూడా మనం ఎక్స్చేంజ్ రేట్ ఇక్కడ మనం రాసుకున్నాం. ఇప్పుడు ఈక్వలెంట్ డాలర్ అంటే ఎంత, ఈ 17 మిలియన్ ఏముంది అది డాలర్లో కన్వర్ట్ చేస్తున్నాం. అప్పుడు మనం ఏం చేస్తాం, 17 మిలియన్ డివైడెడ్ బై 36. ఓకేనా, 17 మిలియన్ డివైడెడ్ బై 36 అంటే 1,70,00,000 డివైడెడ్ బై 36. మనకి ఎంత డాలర్స్లో ఇచ్చింది, అది డాలర్స్లో వచ్చేసి 4,72,222.2222 డాలర్స్ అనమాట. అట్లా ఇదే మనం సెకండ్ ఇయర్లో కూడా మనం కన్వర్ట్ చేసాం, థర్డ్ ఇయర్లో కన్వర్ట్ చేసాం, ఫోర్త్ ఇయర్లో కన్వర్ట్ చేసాం, ఫిఫ్త్ ఇయర్లో కన్వర్ట్ చేసాం. ఇవన్నీ కూడా ఇన్ డాలర్స్ అనమాట. అంటే మనకు ఫస్ట్ ఇయర్లో ఇన్ని డాలర్స్ వస్తున్నాయి ఇన్ఫ్లోస్, సెకండ్ ఇయర్లో ఇంత, థర్డ్ ఇయర్లో ఇంత, ఫోర్త్ ఇయర్లో ఇంత, ఫిఫ్త్ ఇయర్లో ఇంత. సో ఇప్పుడు మనం ఎన్పీవీని డిటర్మైన్ చేసాం. సో 1, 2, 3, 4, 5 ఇయర్స్ ఇక్కడ సేమ్ రాసుకున్నాము. సో ఫస్ట్ ఇయర్లో మనకి ఎన్ని డాలర్స్ వస్తుంది, 4,72,222. అదే సేమ్ రాసుకున్నాం. సెకండ్ ఇయర్ది కూడా, థర్డ్ ఇయర్ది, ఫోర్త్ ఇయర్ది, ఫిఫ్త్ ఇయర్ది మనం రాసుకున్నాం. రాసుకున్న తర్వాత ఇప్పుడు మన ఇక్కడ డిస్కౌంట్ రేట్ ఎంత అన్నాడు వాడు, రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత, మినిమం ఎంత ఉండాలి డిస్కౌంట్ రేట్ అన్నాడు వాడు. 15% నేను సంపాదించాలని అనుకుంటున్నా అన్నాడు. సో 15% అంటే దీనికి ఫార్ములా ఏముండే మనకు, ఫార్ములా వచ్చేసి ఇది మనం టేబుల్లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు, లేకుంటే మనకు ఒక ఫార్ములా ఉంటుంది. ఫార్ములా ఏముంటుంది, 1 డివైడెడ్ బై ఓకేనా, ఇట్లా కూడా మనం చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి చేసింది చూడండి, ఇట్లా ఓకే సేమ్ ఇట్లా మనం రాసుకోవచ్చు. 1 డివైడెడ్ బై 1 ప్లస్ 0.15 ఓకేనా, 1.15 అంటే 0.15 ఓకేనా, 1.05. 1 డివైడెడ్ బై 1.05 to the power of 1. ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని కూడా మనం చేసుకోవచ్చు. 1 డివైడెడ్ బై 1 ప్లస్ 0.015 డివైడెడ్ బై 1 లేది 1 డివైడెడ్ బై 1 ప్లస్ 0.15 to the power of 1, 0.869 అన్నమాట. ఓకేనా, సేమ్ అట్లానే మనం సెకండ్ ఇయర్ కూడా కనుక్కోవచ్చు. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఇట్లా అదే సేమ్ ఫార్ములా చేసుకోవచ్చు. లేదు అంటే మీరు ఏమిటి అంటే టేబుల్లో కూడా చెక్ చేసుకుని అట్లా కూడా మీరు కనుక్కోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఏమిటి అంటే ఫస్ట్ ఇయర్కి ఎంత, సెకండ్ ఇయర్కి ఎంత, థర్డ్ ఇయర్ ఎంత, ఫోర్త్ ఇయర్ ఎంత, ఫిఫ్త్ ఇయర్ ఎంత ఇట్లా కనుక్కున్నాం. దానికి ఫార్ములా ఏముంది, 1 డివైడెడ్ బై 1 ప్లస్ r to the power of 1 ఫస్ట్ ఇయర్కి. సెకండ్ ఇయర్కి ఏంటి, 1 డివైడెడ్ బై 1 ప్లస్ r to the power of 2. థర్డ్ ఇయర్కి 3 రావాలి, ఫోర్త్ ఇయర్కి 4 రావాలి, ఫిఫ్త్ ఇయర్కి 5 రావాలి. ఇట్లా మనకు ఒక్కొక్క ఇయర్కి మనం రాసుకుంటూ పోతే ఇవి మనం చేసుకోవచ్చు. 2 వచ్చింది ఓకేనా. అదే మనం 5 కావాలంటే 5 0.497 0.497 ఇట్లా మనం ఈ పీవీ ఫ్యాక్టర్ని కూడా మనం కనుక్కోవచ్చు. కనుక్కున్న తర్వాత టోటల్ పీవీని కనుక్కుంటాం. ఎట్లా టోటల్ పీవీ ఎట్లా వస్తుంది, ప్రజెంట్ వాల్యూ, టోటల్ ప్రజెంట్ వాల్యూ అంటే పీవీ ఫ్యాక్టర్ ఇంటూ సిఎఫ్ఏటీ అనమాట. సిఎఫ్ఏటీ ఇది ఉంది, పీవీ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తే మనకు టోటల్ వాల్యూ వచ్చేస్తుంది. ఇట్లా సెకండ్ ఇయర్కి, థర్డ్ ఇయర్కి, ఫోర్త్ ఇయర్కి, ఫిఫ్త్ ఇయర్కి మనం కనుక్కుంటే అన్నీ కూడా మనకు టోటల్ ప్రజెంట్ వాల్యూ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనము ఇన్వెస్ట్మెంట్ ఎంత చేస్తున్నాము, ఇండియన్ రూపీస్లో చూసుకుంటే 5,50,00,000 ఇన్వెస్ట్మెంట్ చేసాం. ఓకేనా. అదే మనం యూఎస్ డాలర్లో కన్వర్ట్ చేసుకుంటే ఎంత వచ్చింది, 15,27,778 వచ్చింది. ఓకే. అదే ఇప్పుడు మనము మనకి ఎంత ఇన్ఫ్లో అవుతుంది, మనం ఆ పెట్టుబడి పెట్టినాం. ఓకేనా. ఎంత 5,50,00,000 పెట్టుబడి పెడితే మనకు ఫస్ట్ ఇయర్లో ఎంత వస్తుంది, 17 lakhs, సెకండ్ ఇయర్లో 17 lakhs, థర్డ్ ఇయర్లో 17, ఫోర్త్ ఇయర్లో 17, ఫిఫ్త్ ఇయర్లో 17 lakhs వస్తుంది, ఇంకా 15 lakhs అంటే 15 lakhs వస్తుంది, అంటే టోటల్ 32 lakhs వస్తుంది. ఇది మనం ఏం చేసాము, ఇది కూడా డాలర్లో కన్వర్ట్ చేసాము. డాలర్లో కన్వర్ట్ చేస్తే డాలర్ రేట్ అనేది కొంచెం ఫ్లక్చువేట్ అయింది. దాన్ని బట్టి మనం ఇక్కడ కూడా మనకు సిఎఫ్ఏటీస్ కూడా ఫ్లక్చువేట్ అయినాయి.
ఇప్పుడు ఎన్ని కూడా 17 ఉన్నా కానీ ఇక్కడ అంతా కూడా సేమ్ రాలే, చేంజ్ అయింది. ఓకేనా. సో ఇట్లా మనకి ఏమైంది, మనం ఇక్కడ డాలర్లో కన్వర్ట్ చేసుకున్నాం. కన్వర్ట్ చేసుకున్న తర్వాత దాని ఒక ప్రెజెంట్ వాల్యూ ఎంత అనేది కనుక్కోవాలి. ప్రెజెంట్ వాల్యూ ఎందుకు కనుక్కుంటున్నాము, మనం మినిమం టు మినిమం రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత ఉంది మనకు, 15% ఉంది. ఓకేనా. 15% మినిమం ఉండాలి అని చెప్తున్నాం. మినిమం టు మినిమం 15% ఉండాలి అంటే నాకు మినిమం నేను అంతవరకు అయినా సంపాదించాలి అని చూస్తున్నాం మనం. సో ఇక్కడ ఇప్పుడు CFATs అనేది మనం కనుక్కున్నాం, ప్రెజెంట్ వాల్యూ అనేది కనుక్కున్నాం. దీనికి ఫార్ములా యూజ్ చేసుకున్నాం, 1/1 + r⁴ దీంతో మనం PV ఫ్యాక్టర్, డిస్కౌంట్ ఫ్యాక్టర్ కనుక్కున్నాం. ఎట్ ద రేట్ 15%. లేదు అంటే మీరు టేబుల్స్లో కూడా చూసుకోవచ్చు. ఓకే. టోటల్ ప్రెజెంట్ వాల్యూ దీంతో ఇది మల్టిప్లై చేస్తే మనకు టోటల్ ప్రెజెంట్ వాల్యూ వచ్చేసింది, PV వచ్చింది. గ్రాంట్ ప్రెజెంట్ వాల్యూ ఎంత ఉంది, దీని అంతా కూడా మనం యాడ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇది వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు ఎంత వచ్చింది టోటల్గా మనం చూస్తే $16,87,274 అనమాట, డాలర్స్. ఇన్ డాలర్స్ ఇది. ఓకేనా. $16,87,274 వచ్చింది. దాంట్లో మనం ఎంతవరకు పెట్టుబడి పెడుతున్నాము, $15,27,778 మనం పెట్టుబడి పెడుతున్నాం. సో ఇప్పుడు మనకు రిటర్న్ ఎంత వస్తుంది, ఎక్స్ట్రా నెట్ ప్రెజెంట్ వాల్యూ ఎంత ఉంది మనకు, 15 lakh ఎంత అంటే $1,59,495 అనమాట, డాలర్స్. $1,59,495. అంటే మనం అనుకున్న 15%కైనా కానీ మనకు ఎక్సెస్ ఎంత వస్తుంది అంటే $1,59,495. అప్పుడు ఇది పాజిటివ్ వచ్చింది NPV. అందు గురించి మనం ఏం చేస్తాం, మనం ఒక రికమెండేషన్ ఏమి ఇస్తామంటే యాక్సెప్ట్ ద ప్రాజెక్ట్ అనమాట, ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేయమని చెప్తాం. సో ఇప్పుడు మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాం, 50%. ఈ 50% వచ్చినా కానీ మనం యాక్సెప్ట్ చేస్తుండే. ఎగ్జాంపుల్ ఇక్కడ NPV 0 వచ్చినా కానీ మన ప్రపోజల్ యాక్సెప్ట్ అవుతుండే, ఎందుకంటే మనం అనుకున్నాం ఎంత, 15%. అప్పుడు 15% చేస్తే అప్పుడు ఏం సేమ్ ఎగ్జాక్ట్గా 15% వచ్చింది అనుకోండి, అప్పుడు మన గ్రాస్ ప్రెజెంట్ వాల్యూ కూడా 1,15,27,778 వచ్చింది అనుకోండి, అప్పుడు NPV ఏమవుతుండే, 0 అవుతుండే. NPV 0 అయితే కూడా మనం ఈ ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేస్తుండే. ఎందుకంటే మనం అనుకున్నంత వరకు మనకు వచ్చింది కదా అని మనం యాక్సెప్ట్ చేస్తుండే. కాకపోతే ఇక్కడ ఏమైంది, మనం అనుకున్నాం 15%, కానీ 15%కైనా కానీ మనకి ఎక్స్ట్రాక్స్ ఎంత వచ్చింది, $1,59,495 ఎక్కువ వచ్చింది అనమాట. అప్పుడు మనం ఈ ప్రపోజల్ని రిజెక్ట్ చేస్తామా, యాక్సెప్ట్ చేస్తామా, మ్యాండేటరీగా దాన్ని యాక్సెప్ట్ చేస్తాము అనమాట. ఎందుకంటే మనం అనుకున్న దానికైనా కానీ అది ఎక్సెస్ వచ్చింది అనమాట. ఎప్పుడు రిజెక్ట్ చేస్తాము, ఎప్పుడైనా కానీ నెగిటివ్ వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 15% అనుకున్నాం రిటర్న్స్, కానీ ఇక్కడ మనకు ఏమైంది, ఇది గ్రాస్ ప్రెజెంట్ వాల్యూ అనేది దీనికైనా కానీ తక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, NPV తక్కువ వస్తుంది. NPV తక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏమంటాము, మనం అనుకున్నంతవరకు మనం దీంట్లో సంపాదిస్తలే, కాకపోతే అది 10% వస్తుందో 12% వస్తుందో, అందు గురించి మనం ఏం చేస్తాం, దాన్ని రిజెక్ట్ చేసుకుంటాము. ఓకేనా. అది ఎంత సంపాదిస్తున్నామో కనుక్కోవాలి అంటే అప్పుడు మనం ఏ ఫార్ములాని యూజ్ చేస్తాం, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్, IRR మెథడ్ని యూజ్ చేసి నిజంగా మనకి ఎంత వర్కౌట్ అవుతుంది. ఓకేనా. ఎందుకంటే నెగిటివ్ వచ్చింది అనుకోండి NPV, మనం ఫైండ్ అవుట్ చేయాలి, అరే ఎంత వచ్చింది కనుక్కోవాలి అంటే అప్పుడు IRR మెథడ్ని యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం, నిజంగా మనకు ఎంతవరకు మనకు పడుతుంది, అది 12, 13, 14, 11, 10 ఎంత పడుతుంది కనుక్కోవాలి అంటే అప్పుడు మనం ఇదే డేటాని IRR మెథడ్లో కనుక్కొని అప్పుడు ఎంత పర్సెంటేజ్ వర్కౌట్ అవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ ఈ క్వశ్చన్లో అంతమందికి అడగలే, ఓన్లీ NPV చూడండి, ఈ ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలని కనుక్కోమని చెప్పింది. ఎందుకంటే మనకి NPV పాజిటివ్ వచ్చింది అని మనం ఈ ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేసుకున్నాం. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లంలో ఇక్కడ చూస్తే ఫైండ్ ద NPV ఆఫ్ ఎ ప్రాజెక్ట్ వెన్ కాస్ట్ ఆఫ్ ద క్యాపిటల్ ఇస్ 10%. Initial investment is 12 lakh. The project has 6 years of life with 0 salvage value, depreciation on straight line basis, earning before depreciation taxes over the 6-year period. ఇక్కడ మనకు గివెన్ డేటా చూస్తే ఒకటి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ 10% ఉంది. ఓకేనా. మనకు మినిమం టు మినిమం ఎంత 10% రావాలి. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత 12 లక్షలు పెడుతున్నాం. ద ప్రాసెస్ ఆఫ్ ద ప్రాజెక్ట్ లైఫ్ ఎంత ఉంది, 6 years ఉంది. సాల్వేజ్ వాల్యూ 0 ఉంది. డెప్రిసియేషన్ SLM మెథడ్ పైన యూజ్ చేస్తున్నాం. మనకి ఇచ్చిన ఇది క్యాష్ ఫ్లోస్ ఏంటి, ఇది ఎర్నింగ్ బిఫోర్ డెప్రిసియేషన్ అండ్ ట్యాక్సెస్ ఓవర్ 6-year పీరియడ్. ట్యాక్స్ రేట్ ఎంత 50%. పర్మనెంట్ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఈ 75,000 అన్నాడు. ఓకేనా. సో ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఎంత ఉంది, 75,000. సో ఇప్పుడు మనకి EBIT మనం ఇక్కడ రాసుకుందాం, 4 lakhs అనమాట. ఓకేనా. ఇవన్నీ కూడా ల్యాక్స్లో ఉన్నాయి. 4 lakhs, 5 lakhs, 3 lakhs, 2 lakhs, 3 lakhs, 2 lakhs. ఓకేనా. లెట్ వి టేక్ ఆల్ దీస్. EBIT ఎంత వచ్చింది, 4, 5, 3, 2. ఓకేనా. 3 lakhs, 2 lakhs.
డెప్రిసియేషన్ని మనం ఎట్లా కనుక్కుంటాము, సింపుల్గా మనం ఎంత ఖర్చు చేస్తున్నాము, ఎంత ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది 12 lakhs. ఓకే, సాల్వేజ్ వాల్యూ ఎంత ఉంది 0. ఓకేనా, డివైడెడ్ బై ఎన్ని ఇయర్స్ 6 years. ఫార్ములా డెప్రిసియేషన్ ఫార్ములా ఏముంటుంది, ఓకే, ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ సాల్వేజ్ వాల్యూ డివైడెడ్ బై ఎస్టిమేటెడ్ లైఫ్. మనం చేస్తే మనకు డెప్రిసియేషన్ వస్తుంది. ఇక్కడ మనకు డెప్రిసియేషన్ ఎంత వచ్చింది, 2 lakhs వచ్చింది. 2 lakh డెప్రిసియేషన్, అది సిమిలర్ సేమ్ ఉంటుంది. 2 lakhs, 2 lakhs, 2 lakhs, 2 lakhs, 2 lakhs. ఈబీఐటీ ఎంత అవుతుంది, ఈబీఐటీ మైనస్ డెప్రిసియేషన్ చేస్తే మనకి ఈబీటీ వస్తుంది. ఓకేనా, 4 lakhs minus 2 lakhs, 2 lakhs, 5 lakhs minus 2 lakhs, 3 lakhs, 3 lakhs minus 2 lakhs, 1 lakh, 2 lakh minus 2 lakhs, 0, 3 lakh minus 2 lakhs, 1 lakh, 2 lakh minus 2 lakh, 0. ట్యాక్స్ ఎంత ఉంది, వాడు ఏమన్నాడు, ట్యాక్స్ ఎంత అన్నాడు, 50% అన్నాడు. ఇక్కడ 50% అంటే ట్యాక్స్ ఈబీటీ పైన ట్యాక్స్. 2 lakhs పైన 50% అంటే 1 lakh, 3 lakh పైన అంటే 150, 1 lakh పైన 50. ఇక్కడ మనకేం సంపాదన లేదు, ట్యాక్స్ ఏమైనా కడతామా, ఏం కట్టాము అనమాట. ఓకేనా, అట్లనే ఇక్కడ ఎంత 1 lakh, 1 lakh పైన 50. ఇక్కడ ఏమైనా ఉందా, లేదు, 0 అవుతుంది. అప్పుడు ఎర్నింగ్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత, ట్యాక్స్ కట్టిన తర్వాత మనకి ఎంత సంపాదిస్తున్నాము, ట్యాక్స్ కట్టకముందు 2 lakhs ఉంటాయి, ట్యాక్స్ 1,00,000 మనం కట్టాం, అప్పుడు మనకి ఎంత మిగిలింది 1,00,000 అనమాట. అంటే 2 lakhs మైనస్ 1 lakh చేస్తే 1 lakh, 3 lakh మైనస్ 1,50,000 అంటే 1,50,000, 1 lakh మైనస్ 50,000 అంటే 50,000. ఇట్లా మనం ఇది కనుక్కుంటాం. దాని తర్వాత సిఎఫ్ఏటీ కనుక్కోవాలంటే ఏం చేయాలి, డెప్రిసియేషన్ ప్లస్ ఈఏటీ అనమాట. ఓకేనా, 1 lakh ప్లస్ ఇది 2 lakhs. ఓకేనా, 1,50,000 ప్లస్ 2 lakhs, 50,000 ప్లస్ 2 lakhs, 0 ప్లస్ 2 lakhs, 50,000 ప్లస్ 2 lakhs, 0 ప్లస్ 2 lakhs. అంటే ఇవంతా కూడా మనకు సిఎఫ్ఏటీ వచ్చేసింది. సిఎఫ్ఏటీ మనం టోటల్గా కంబైన్ చేస్తే మనకి ఇవి మనం సిఎఫ్ఏటీని కనుక్కున్నాం. ఓకేనా, 1 2 3 4 5 ఇయర్కు సిఎఫ్ఏటీ కనుక్కున్నాం. ఇప్పుడు సిఎఫ్ఏటీ కనుక్కున్న తర్వాత మనం ఏం చేయాలి, దీన్ని మనం ఏంటి ఎన్పివి క్యాలిక్యులేషన్ చేయాలి. ఇప్పుడు ఇది ఇయర్ 1 2 3 4 5 6 ఇవన్నీ సిఎఫ్ఏటీస్ నేను ఇక్కడ తీసుకున్నాను. సేమ్ అదే ఇయర్స్కి 1 2 3 4 5 6 ఇయర్స్కి నేను తీసుకున్నాను. ఓకే, పీవీ ఫ్యాక్టర్ సేమ్ అదే ఫార్ములా 1 డివైడెడ్ బై 1 ప్లస్ ఆర్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఫార్ములా చేసుకుంటే ఇవన్నీ పీవీ ఫ్యాక్టర్ వస్తుంది. దాంతోనే మనం ప్రెసెంట్ వాల్యూ కూడా కనుక్కుంటాం. ఇక్కడ 30 lakhs ఇంటూ 0.909, 35 lakhs ఇంటూ 0.826 ఇట్లనే మనం ఇంత మల్టిప్లై చేస్తే ఇవంతా కూడా ప్రెసెంట్ వాల్యూ వచ్చేస్తుంది. ప్రెసెంట్ వాల్యూ వచ్చిన తర్వాత గ్రాస్ ప్రెసెంట్ వాల్యూ ఎంత వచ్చింది, 11,54,513. దీన్ని గ్రాస్ ప్రెసెంట్ వాల్యూ అని కూడా మనం చెప్తాం, లేకుంటే టోటల్ ప్రెసెంట్ క్యాష్ ఇన్ఫ్లోస్, టోటల్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ అనేది కూడా మనం చెప్తాం. దీన్ని మనం టోటల్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్ అనేది కూడా మనం చెప్తాం. కాకపోతే ఇక్కడ మనం గ్రాస్ ప్రెజెంట్ వాల్యూ అని రాసుకున్నాం, ఓకే, క్యాష్ అవుట్ఫ్లోస్ అని రాసుకున్నాం. సో ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, 11,54,513 అనేది మనకు ఇన్ఫ్లో అవుతుంది, అంటే మనకు లోపలికి వస్తుంది. ఓకే, క్యాష్ అవుట్ఫ్లోస్ ఎంత ఉంది, 12 lakhs. అంటే ఇక్కడ ఏమైంది, ఎన్పివి ఏమైంది, నెగిటివ్ అయిపోయింది. ఎన్పివి ఏమైంది, నెగిటివ్ అయింది. ఓకేనా, నెగిటివ్ అయింది అంటే ఎంత, 45,487. అంటే మనం ఎంత సంపాదించాలి అనుకున్నాం, మినిమం టు మినిమం 10% రిటర్న్ అయినా ఉండాలి అనుకున్నాం. కానీ అంతవరకు రిటర్న్ వస్తుందా, వస్తలేదు. అంటే వస్తుంది రిటర్న్, ఎంత వస్తుంది అంటే 10% అయినా కానీ అది తక్కువ ఉంది అనమాట. నెగిటివ్ వస్తుంది, నెగిటివ్ వచ్చింది అనుకోండి 10% అయినా కానీ తక్కువ ఉంది అనమాట. అదే 0 వచ్చింది అనుకోండి ఎన్పివి, అంటే మనం 10% సంపాదిస్తున్నాము అనమాట. ఓకేనా, 10% సంపాదిస్తున్నాము అనమాట. అది ఇక్కడ పాజిటివ్ వచ్చింది అనుకోండి, అంటే 10% అయినా కానీ ఎక్కువ సంపాదిస్తున్నాము అనమాట. కానీ ఇక్కడ నెగిటివ్ వచ్చింది అంటే మనం సంపాదిస్తున్నాము కానీ అది 10% అయినా కానీ తక్కువ సంపాదన ఉంది అనమాట. ఓకేనా, 0 వచ్చింది అనుకోండి 10% సంపాదిస్తున్నాము అనమాట. అదే పాజిటివ్ వచ్చింది అనుకోండి 10% అయినా కానీ ఎక్కువగా సంపాదిస్తున్నాము అనమాట. సో ఇక్కడ మనకి ఏమైంది, నెగిటివ్ వచ్చింది. అందు గురించి మనం ఈ ప్రపోజల్ని రిజెక్ట్ చేస్తున్నాం, ఎందుకంటే మనం అనుకున్నంత రిటర్న్ అనేది మనకు దొరుకుతలే అనమాట. నెక్స్ట్ చూసే థర్డ్ ప్రాబ్లం మనం చూస్తాం. ప్రాజెక్ట్ ఏ ఇంకా బి రిక్వైర్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఎంత ఉంది, ఇది 20 lakhs ఈచ్. ఓకేనా, ఏలో 20 lakhs, బిలో 20 lakhs కావాలి. ఓకే, రెండింటికి కూడా ఇన్వెస్ట్మెంట్ సేమ్ ఉంది. ఏకి బికి ఇన్వెస్ట్మెంట్ ఉంది 20 lakhs ఈచ్. ద లైఫ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఆఫ్ బోత్ ద ప్రాజెక్ట్ సేమ్ ఉంది 5 years. ఏ ప్రాజెక్ట్ కూడా 5 years ఉంది, బి ప్రాజెక్ట్ కూడా ఎంత ఉంది 5 year లైఫ్ ఉంది. ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్రొజెక్టెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ అండ్ ప్రాబబిలిటీస్ ఈజ్ గివెన్ బిలో. ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ ద ప్రాజెక్టెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఇంకా దాని ఒక ప్రాబబిలిటీస్ ఈజ్ గివెన్ బిలో. ఇప్పుడు మనము ఇక్కడ ఏమి ఇచ్చిందంటే మనకు ఒక 1 year డేట్ అని ఇచ్చింది. ఓకేనా, ఈ ప్రాబ్లమ్స్ మీరు ఎస్ఐఎఫ్డీలో చేయి ఉండొచ్చు, స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్షియల్ డెసిషన్స్ని మీరు ఈ ప్రాబ్లమ్స్ని చేశారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే వాడు ఏమంటున్నాడంటే
ఒక ఇయర్లో, ఓకేనా. ఇది ప్రాజెక్ట్ ఏ, ఇది ప్రాజెక్ట్ బి, ఓకేనా. ఒక ఇయర్లో కండిషన్ అనేది ఆప్టిమిస్టిక్ ఉందనుకోండి, అంటే మీరు అన్ని విషయాలన్నీ ఫేవరబుల్గా ఉన్నాయనుకోండి, అప్పుడు మీకు ఇన్ఫ్లో ఎంత వస్తుంది అంటే 8 lakhs వస్తుంది అన్నాడు. మీకు అన్ని కండిషన్ అనేది మోడరేట్గా ఉందనుకోండి, అంత రిస్క్ లేదు, అంత ఫేవరబుల్గా లేవు అనుకోండి, అప్పుడు మీకు 7 lakhs ఇన్ఫ్లో వస్తాయి, సంపాదన వస్తుంది. కాదు కొంచెం పూర్గా ఉందనుకోండి 6 lakhs సంపాదన వస్తుంది. లేకుంటే పెసిమిస్టిక్ చాలా వరస్ట్ సిచ్యువేషన్లో అయినా కానీ మినిమం 5 lakhs సంపాదిస్తారు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ 8 lakh వచ్చే ఛాన్సెస్ ఎంత ఉంది అంటే 40% ఉంది అనమాట. 0.4 అంటే ఎంత, 40% ఉందండి. అది 7 lakhs సంపాదించే ఎంతవరకు ఛాన్సెస్ ఉంది అంటే 20% ఛాన్సెస్ ఉంది అనమాట. అదే 6 lakhs సంపాదించే ఛాన్సెస్ ఎంత ఉంది అంటే 30% ఛాన్సెస్ ఉంది అనమాట. అదే 5 lakhs సంపాదించే ఛాన్సెస్ ఎంత ఉంది అంటే 20% ఛాన్సెస్ ఉంది అనమాట. దీన్ని మనం ఈక్వల్ చేస్తే అది ఎప్పుడు కూడా 1 రావాలి. ఈ ప్రాబబిలిటీ ఎప్పుడు కూడా మనం ఈక్వల్ చేస్తే ఎంత రావాలి, అది ఇట్ షుడ్ బి ఈక్వల్ టు 1 అనమాట, ఓకేనా. సో ఇది ఒక 1 year డేటాని ఇచ్చింది అన్నీ, కానీ వీడు ఏమన్నాడు ప్రాజెక్ట్ అనేది 5 years ఉంది, కానీ డేటా ఇచ్చింది ఏంటి ఓన్లీ ఫర్ 1 year డేటానే ఇచ్చిండు. ఒక 1 yearలో మీకు అంత ఫేవరబుల్గా ఉందనుకోండి 8 lakhs, మోడరేట్గా ఉందనుకోండి 7 lakhs, పూర్ కండిషన్స్ ఉన్నాయనుకోండి 6 lakhs, పెసిమిస్టిక్గా ఉందనుకోండి 5 lakhs వస్తుంది అని చెప్పింది. సో 8 lakhs వచ్చే ప్రాబబిలిటీ ఎంత ఉంది అంటే 40% ఛాన్సెస్ ఉన్నాయి. 7 లక్షలు వచ్చే సంపాదించే ఎంత ఛాన్సెస్ ఉందంటే 20% ఛాన్సెస్ ఉన్నాయి. 6 లక్షలు సంపాదించే ఛాన్సెస్ ఎంత ఉంది అంటే 30% ఉంది. అదే 5 లక్షలు సంపాదించే ఛాన్సెస్ ఎంత ఉంది అంటే 20% ఉంది. ఇది ప్రాజెక్ట్ ఏ డేటా అనమాట. అట్లనే ఇది ప్రాజెక్ట్ బి డేటా కూడా ఇచ్చిండు. ఆప్టిమిస్టిక్ ఉందనుకోండి 10 లక్షలు సంపాదించవచ్చు, దాని పాసిబిలిటీ ఎంత ఉంది అంటే 20% ఛాన్సెస్ ఉన్నాయి. 9 లక్షలు సంపాదించే ఇప్పుడు మోడరేట్గా ఉంది అనుకోండి, మోడరేట్గా ఫేవరబుల్ ఉందనుకోండి సిచ్యువేషన్స్, అప్పుడు 9 లక్షలు సంపాదిస్తారు. దాని ఒక ప్రాబబిలిటీ ఎంత ఉంది 10%. అట్లానే 7 లక్షలు 6 లక్షలు ఇక్కడ దాని ఒక ప్రాబబిలిటీ కూడా మనకు ఇచ్చేసిండు, ఓకేనా. ఇచ్చేసిందా ఇది ఈ డేటాని మనకు ఇచ్చిన తర్వాత వాడు ఏమన్నాడు, యు ఆర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ ఎన్పీవీ అండ్ ర్యాంక్ ద ప్రాజెక్ట్స్ అన్నాడు. ద కాస్ట్ ఆఫ్ ద క్యాపిటల్ ఆఫ్ ద కంపెనీ ఈజ్ 10% పర్ annum అన్నాడు. ఇప్పుడు మనం మినిమం టు మినిమం మనకు ఎంతవరకు రావాలి రిటర్న్ అంటే 10% అయినా మినిమం టు మినిమం రావాలి అని చెప్తున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ మనం ప్రాజెక్ట్ ఏ చేద్దాం, దాని తర్వాత ప్రాజెక్ట్ బి చేద్దాం. ప్రాజెక్ట్ ఏలో చూసుకోండి టైప్ ఆప్టిమిస్టిక్, మోడరేట్, పూర్, పెసిమిస్టిక్, ఓకేనా. ఆప్టిమిస్టిక్లో 8 lakhs, 7 lakhs, 6 lakhs, 5 lakhs నేను రాసుకున్నాను ఇక్కడ. 8 lakhs, 7 lakhs, 6 lakhs, 5 lakhs. అలాగే దీని ఒక ప్రాబబిలిటీ ఎంత ఉంది, ఛాన్సెస్ ఎంత ఉంది, 8 lakhs వచ్చేది 40%. సో దీంతో మనం మల్టిప్లై చేస్తే మనకి ఎక్స్పెక్టెడ్ వాల్యూ వస్తుంది అనమాట. 8 lakhs into 40, 32 lakhs, 7 lakhs into 20 ఇట్లా 14 lakhs, 6 lakhs into 30 అట్లా 5 lakhs into 1. ఇది మనకు ఎక్స్పెక్టెడ్ వాల్యూ అనమాట. ఎక్స్పెక్టెడ్ వాల్యూ అయిన తర్వాత ఇవి పీవీ ఫ్యాక్టర్, పీవీ యాన్యుటీ ఫ్యాక్టర్ అనమాట. ఇది పీవీ యాన్యుటీ ఫ్యాక్టర్ ఎందుకు తీసుకుంటున్నాము అంటే, ఓకే, పీవీ యాన్యుటీ ఫ్యాక్టర్ ఎందుకు తీసుకున్నాము అంటే ఇక్కడ మనం చూస్తే ఇది మన ప్రాజెక్ట్ ఎన్ని ఇయర్స్ వరకు, ఇది 5 years వరకు అన్నా కదా, 5 years వరకు, 5 years వరకు. ఇంకా ఇవన్నీ కూడా ఏంటి, ఇది అంతా కూడా ఒక్క ఇయర్ డేటా అనేది, అర్థమవుతుందా. ఇది అంతా కూడా ఏంటి ఒక్క ఇయర్లో ఇవి ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. సో మనము ఇది అవుతుందా మనం కనుక్కున్నాం. అందు గురించి మనం ఏం చేస్తున్నాం, ఇది అంతా కూడా యావరేజ్గా తీసుకుంటున్నాము అనమాట, అర్థమవుతుందా. యావరేజ్గా ఇవన్నీ కూడా మనం తీసుకుంటున్నాం. ఓకే, ఆప్టిమిస్టిక్ కూడా ఉండొచ్చు, మోడరేట్ కూడా ఉండొచ్చు, పూర్గా ఉండొచ్చు, పెసిమిస్టిక్ కూడా ఉండొచ్చు. సిచ్యువేషన్ అన్నీ కూడా దాని ఒక ప్రాబబిలిటీతో మల్టిప్లై చేసుకొని దాని ఎక్స్పెక్టెడ్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, దాన్ని ప్రెజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్తో దాంతో మల్టిప్లై చేయాలి, ఓకేనా. మీరు దీన్ని 2 మెథడ్స్లో చేయొచ్చు. ఎట్లా అంటే దీన్ని అంతా యాడ్ చేసుకొని ఒక దాంట్లో మల్టిప్లై చేయొచ్చు, లేదంటే దీంతో మల్టిప్లై చేసుకుంటూ కూడా మీరు చేయొచ్చు. ఆన్సర్ అనేది సేమ్గా మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ 3.791 ఎట్లా వచ్చింది అంటే ఇక్కడ మనం చూస్తే ఇది 5 years 10% కదా, అది 1 2 3 4 5 ఓకే. ఓకే 3.78 ఇది ఫస్ట్ ఇయర్ది, సెకండ్ ఇయర్ది, థర్డ్ ఇయర్ది, ఫోర్త్ ఇయర్ది, ఫిఫ్త్ ఇయర్ ఇవన్నీ యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటి, ఇది యాన్యుటీ ఫ్యాక్టర్ అనమాట. ఇది మనం ఏమంటాం యాన్యుటీ ఫ్యాక్టర్ అని చెప్తాం.